సో ఈరోజు లేడీస్ ఇంట్లో ఒక వారం రోజులు లేరండి. ఇల్లులా ఉంటుందా? ఉంటుందా? నిజంగా చెప్పండి. ఏదో కోపం వచ్చినప్పుడు కొడతామో తిడతామో ఏదో అవుతుంది కానీ ఏదో మాట అంటే కానీ వాళ్ళు లేకుండా పనులు నడుస్తాయి సార్. ఇంట్లో అందరికంటే ముందు లేవాలి, ఇల్లు ఉడవాలా, పార్టీలు ఉడవాలి, ఇంట్లో అంట్లు కడగాల, పిల్లలకు బాక్స్ పెట్టాలి, భర్తకు బాక్స్ పెట్టాలా, భర్తను పంపించాలా, పిల్లల్ని పంపించాలి, మధ్యాహ్నం రావాలి, బట్టలు ఉతుకోవాలి, ఇంట్లో వంట పని చేయాలి. ఆ వంట చేసినప్పుడల్లా వేడంతా తగ్గుతుంది బాడీకి. అందుకోసం లేడీస్ చాలా సెన్సిటివ్ ఉంటారు. మొగలేమో అంతా ఏమన్నా పట్టించుకోరు. ఒక దెబ్బ గట్టి కొట్టినా కానీ మొగలకి అంతా బాడీ ఎఫెక్ట్ అవ్వదు. కానీ లేడీస్కి ఈ వేడి బాగా తగ్గుతుంది, హీట్ అంతా తగ్గుతుంది. రోజు వంట చేయాలా, పొద్దున వంట చేయాలా, మధ్యాహ్నం వంట చేయాలి, మధ్యలో నాలాంటి వాడు సుట్టం వస్తే వాళ్ళు కూడా వంట చేయాలి. నిజమేనా? నిజమేనా సార్? ఆ వంట చేసినప్పుడల్లా ఆ ఆవిరి అంతా తగ్గుతుంది. అలా ఆవిరి తగ్గుతుంది అలా బాడీకి, ఆ చెమటంతా తగ్గుతుంది, ఆ హీట్ అంతా బాడీ తగ్గుతుంది, ఆ వేడంతా అలా ఒంటి కలిగి అలా శరీరంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. వాళ్ళు ఒక్కోసారి చాలా కోపంతో ఉంటారు. లేడీస్ చూడండి చాలా చిరాకుతో ఉంటారు. వాళ్ళకి మంత్ టైంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చాలా డల్గా ఉంటారు. మనమేమో కొంచెం వాళ్ళంతా డల్ అని చెప్పేసి మనం ఏదో వాళ్ళ మీద కోపడతాం. వాళ్ళ పాపం చూడండి పొద్దున్న నిజం సార్ బాసంగడికి ఇన్ని పనులు చేస్తారు. ఆఖరికి అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు మనకు అన్నం పెట్టిన తర్వాత మిగిలితేనేమో తింటారు, లేకపోతే ఖాళీ కడుపుతోటి పడుకుంటారు. నిజమేనా? నిజమేనా? ఒక మహిళ అది భార్య కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, నిజంగా చెప్తున్నా సార్, రెస్పెక్ట్ చేయాల్సింది, గౌరవించాలి. మీరు బంగారం పెట్టకున్నా లేదంటే సీరియల్ సారాలు పెట్టకున్నా కొంచెం వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళని మంచి గౌరవంగా చూసుకోవాలి, వాళ్ళ కడుపు నిండి అన్నం పెట్టాలి. నీకోసం ఒక్కరు ఆలోచించండి అన్న, నీకోసం నా కోసం అన్నదమ్ములను వదిలేసి అమ్మ నాన్నను వదిలేసి మన ఇంటికి వచ్చి 4 గోడల మధ్యలో పనిచేస్తున్న ఎవరు ఉన్నారా? పిల్లలే ప్రపంచం అనుకొని, భర్తనే ప్రపంచం అనుకొని వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా నీకోసం పనిచేస్తుంది. అత్త తిట్టినా, మామ తిట్టినా, భర్త తిట్టినా, ఇంటి పక్కన తిట్టినా, ఇంటి ఇంకోటి తిట్టినా, ఇంటి ముందులో తిట్టినా ఎన్ని మాటలు భరిస్తూ పిల్లల కోసం పనిచేస్తుందా లేదా? భర్త కోసం పనిచేస్తుందా లేదా? లోపల దెబ్బలు తిన్నా కానీ కూడా ఇజ్జత్ పోకుండా, పరువు పోకుండా, బయటికి వెళ్ళకుండా అదే మళ్ళీ నీకు పనులు ఆపుతుందా, కంటిన్యూ చేస్తుందా? జ్వరం వచ్చినప్పుడు కూడా పనులు ఆపుతుందా, కంటిన్యూ చేస్తుందా? చేస్తుందా లేదా? మరి మహిళలను కాపాడుకోవాలా లేదా? ఇంట్లో దోస్తులు అడ్డమైన మాటలు అంటారు. అమ్మనా బూతులు అంటేనేమో దోస్తులు అంటేనే పడతారు మగవాళ్ళు చాలా మంది. ఇంట్లో వచ్చి లేడీస్ పాపం పని చేసి విసిగిపోయి ఉంటారు. వాళ్ళు మనవన్నపోతే ఒకటి అంటారు చెప్పండి. అనేక రకాల పిల్లలతో విసిగిపోతారు, ఇంట్లో అత్తమామతో విసిగిపోతారు. ఆ వేడి అంతా ఒరికి శరీరం తగిలి అనేక రకాల విసిగిపోతారు. వాళ్ళు కోపంలో ఒక మాట అనగానే మనం కట్టెలు లేపుతాం, గిన్నెలు లేపుతాం, చెప్పులు లేపుతాం వాళ్ళ మీదకి. దోస్తులేమో అడ్డమైన గలీజ్ మాటలు తింటున్నారు. దోస్తు ఫ్రెండ్ వాడు ఎన్ని మాటలన్నా మనం పట్టించుకోం. కానీ లేడీస్ ఇంట్లో ఒక మాట అనగానే మన మీద అలా మీకు లేస్తూనే ఉంటాం. నిజమేనా? ఒక్కసారి ఆలోచించు. నీకోసం వదిలేసుకొని వచ్చిందిగా, సర్వాన్ని వదులుకొని, ప్రపంచాన్ని వదులుకొని, అమ్మనాన్ని వదులుకొని, అన్నదమ్ములు వదులుకొని, ఇల్లును వదులుకొని కట్టుబట్టలతో మన ఇంటికి వచ్చింది. ఎట్లా చూసుకోవాలి? కడుపు నుండి మంచి తిండి పెట్టాలి, ప్రేమగా మాట్లాడాలి. దోస్తులతో 12 గంటల వరకు కూర్చుంటావు, ఇంటికాడ వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చోవు. లేడీస్ హెల్త్ ఇంపార్టెంటా కాదా? లేడీస్ లేకపోతే ఇల్లు నడుస్తుందా? లేడీస్ ఆరోగ్యం కాపాడాలా? కాబట్టి మన కంపెనీలో వెస్ట్రీ కంపెనీ శతవారి మ్యాక్స్ అనే ప్రొడక్ట్ తీసుకొచ్చింది సార్. ఏ మ్యాక్స్? శతవారి మ్యాక్స్ అనే ప్రొడక్ట్ తీసుకొచ్చింది. ప్రతి ఆడబిడ్డ 12 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డ, ప్రెగ్నెంట్ వాళ్ళు వాడద్దు, పాలిచ్చే తల్లులు వాడద్దు. ఇది సంవత్సరానికి 3 డబ్బాలు వాడుకోవచ్చు. థైరాయిడ్ సమస్యలు రాకుండా, గర్భసంచి సమస్యలు రాకుండా, మంతు సమయంలో వచ్చేటువంటి పెయిన్ లాంటి సమస్యలు రాకుండా, ఇట్లా ఇర్రెగ్యులర్ మంత్ కాకుండా, పీసీఓడి ప్రాబ్లం రాకుండా, లేదంటే వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అంటే మనలో చాలా మందికి అర్థమవుతుంది, తెల్లబట్ట అంటాం. వైట్ డిశ్చార్జ్ ఇలాంటి సమస్యలు రాకుండా మన ఇంట్లో ఆడబిడ్డ ఉంది, బిజినెస్ చేయకుండా ఆడబిడ్డకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా లేదా? ఆడబిడ్డకు థైరాయిడ్ రాకుండా వాడొచ్చా? గర్భసంచి ప్రాబ్లం రాకుండా వాడొచ్చా? హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే విధంగా వాడొచ్చా? మంత్ టైంలో వచ్చేటువంటి సమస్యల నుంచి కాపాడుకుని వాడొచ్చా? తెల్లబట్ట కాకుండా వాడొచ్చా? వాడుకోవచ్చా లేదా? ఎంత సలహా ఉండరా నా కర్నూలులో? వాడచ్చు. ఓవరాల్ గా కంపెనీ గురించి ఇస్తా. ఫైనల్ మన దాంట్లో ఫుడ్ ప్యాచెస్. ఏ ప్యాచెస్? ఇది కూడా 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు వాడాలి. మీకు అన్ని గుర్తుకున్న తర్వాత 18 సంవత్సరాలు పైబడి చిన్నప్పటి నుంచి తిని తల్లి గర్భంలో మనం వెళ్ళిపోతాం. తల్లి గర్భంలోకి వెళ్ళిపోయినప్పటి నుంచి మళ్ళీ మనం పాడెక్కే వరకు ఆడంటే అర్థమవుతుందా? చనిపోయేంత వరకు ఫుడ్ తింటామా తినవా? తింటున్నప్పుడు రకరకాల పదార్థాలు తింటాం.
సో మనము వంట నూనె వాడుతున్నాం, చికెన్ తింటున్నాం, మటన్ తింటున్నాం, కొవ్వు పదార్థాలు వాడుతున్నాం. ఇవంతా కూడా మన శరీరంలో ఫుడ్ తిన్నప్పుడు మురికంతా వేరుకపోతుంది, విషమంతా వేరుకపోతుంది, శరీరంలో చాలా విషమంతా వేరుకపోతుంది. లివర్ ఉంది, లివర్ బాగా పనిచేస్తుంది. లివర్ క్లీన్ చేయాలా లేదా? రోజు కిడ్నీలు ఉన్నాయి, మొత్తం రక్తాన్ని మొత్తం ఫిల్టర్ చేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. సో కిడ్నీలు ఫిల్టర్ చేసి ఆ హోల్స్ చిన్న చిన్న రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. ఆ మూసుకోవడం వల్ల చాలా మందికి షుగర్ అటాక్ అవుతుంది, రకరకాల సమస్యలు వస్తాయి. సో లివర్ని క్లీన్ చేయాలి, మన లోపల శరీరంలో ఉన్నటువంటి జీర్ణాశయం క్లీన్ చేయాలి, గుండెని క్లీన్ చేయాలి, గుండె లోపల ఉన్నటువంటి ఆ కొవ్వును మొత్తం కూడా బయటకు పంపించాలి, కిడ్నీలో ఉన్నటువంటి గలీజ్ మొత్తం కూడా బయటకు తీసేయాలి, కిడ్నీలో ఉన్నటువంటి విషయాన్ని బయటకి తీసేయాలి, కళ్ళలో ఉన్నటువంటి విషయం మొత్తం బయటకు తీసేయాలంటే పనులు కావాలన్నా, వాచ్మెన్లు కావాలన్నా, ప్రోడక్ట్ వాడాలన్నా? సో ఇక్కడ కూడా మన శరీరంలో పేరుకుపోయినటువంటి విషయాన్ని మొత్తం బయటకు తీసేటువంటి టెక్నాలజీ మీ శరీరంలో. సంవత్సరానికి ఒక మనిషి సంవత్సరానికి 2 ప్యాకెట్లు వాడచ్చు సార్. మీ పడుకున్నప్పుడు అరికాలకు అతికించుకోవాలి, అరికాలలో పుండ్లు పగులు ఉన్న దగ్గర అతికించుకోవద్దు. అర్థమవుతుందా? సో ఇది మనము నైట్ పడుకున్నప్పుడు అతికించుకోవాలా, పడుకున్నప్పుడు సాక్స్లు వేసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున పీకేసుకోవాలి. ఇది ఏం చేస్తుందంటే కొంతమందికి అరికాల మంటలు ఉంటాయి, గుర్రమూతులు అంటాం, కాళ్ళు వాపులు ఉంటాయి, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. మీ శరీరం మొత్తం క్లీన్ చేస్తుంది. మీ ఇల్లు ఉందండి, ఇప్పుడు ఒక వారం రోజులు ఊరెళ్ళారు, సో వచ్చేవరకు దుమ్ము ఉంటుందా? ఊడ్చకుండా ఇంట్లో ఊడ్చోగలుగుతారా? క్లీన్ చేసుకోవాలా లేదా? క్లీన్ చేసుకోవాలా లేదా? 2 రోజులు స్నానం చేయలేదు, క్లీన్ చేసుకోవాలా? 2 రోజులు ముఖం కడగలేదు, క్లీన్ చేసుకోవాలా లేదా? సో ఇక్కడ వెస్టీలో ఉన్నటువంటి మనము ఫుడ్ తిని బాడీలో విషం అంతా పేరుకపోతుంది. ఆ విషయాన్ని మొత్తం బయటికి తీసేస్తే ప్రతి పార్ట్ లోపల ఉన్నటువంటి గుండె కానీ, లివర్ కానీ ప్రతిది కూడా బాగా పనిచేస్తాయి. సో మనకు రోగాలు రాకుండా మన శరీరాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. వాడొచ్చా? మన బాడీలో ఉన్నటువంటి విషయాన్ని తీసేయడానికి ఏం వాడాలి? ప్యాచెస్ వాడొచ్చా లేదా? సో ఫుడ్ ప్యాచెస్ మనం వాడొచ్చు సార్. ఇది ఫుడ్ ప్యాచెస్ 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు వాడుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఏదైనా సరే, ప్రెగ్నెంట్ ఉమెన్స్, కడుపుతోటి ఉన్న వాళ్ళు, సో బాలింతలు కానీ పాలించే తల్లులు కానీ వాడదు. ఇప్పుడు మీటింగ్ అయినటువంటి మనము బిజినెస్ చేసినా చేయకపోయినా ఎస్టీ ద్వారా లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఈ లాభాలు చాలా మందికి అందుతున్నాయి. మనకి అందాలా, మనకు కూడా అందాలా? మనకి అందాలా, మన ఒంటికి కూడా అందాలా? అందుకోసమే ఈ లాభాలు మీకు అందరికి ఇస్తామని చెప్తుంది కంపెనీ. వాడొచ్చా? ప్రోడక్ట్ వాడొచ్చా? వాడుకోవచ్చా లేదా? ఇట్లా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన దాంట్లో ఇంకొకటి అల్ట్రా వాష్ ఉంది. బట్టలు ఉతకాలంటే మహిళలకు అత్తమ్మ ఇడిచేసి ఆనే పోతుంది, మామ ఇడిచేసిపోతాడు, పిల్లలు ఇడిచేసిపోతారు, భర్త ఇడిచేసిపోతారు, సాయంత్రం కావాలి మూటెడ్ అవుతాయి. ఉడకాలి, ఇట్లేస్తే పోతుంది, ఇట్లేసి బేబీ తెచ్చి ఇట్లా అది వేసి మళ్ళీ ఆడవాళ్ళని వేసిపోతామా లేదు, ఇట్లేసి ఆడవాడాలి. అది కొడితే బట్టలు ఉతకాలంటే ఈజీనా కష్టమా? ఇన్ని పనులు చేసి చాలా కష్టం సార్. మన దాంట్లో